హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపు ప్రారంభమైంది. మంత్రి కొండా సురేఖ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 500 మంది టీటీడీ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు 788 హుండీల కానుకలు లెక్కిస్తున్నారు. గత జాతరలో 540 హుండీల నుంచి 13.25 కోట్లు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు. ఈసారి ఆదాయం పెరిగే అవకాశం ఉందని అంచనా. లెక్కింపు 10 రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. తిరుపతి జిల్లా సూలూరుపేటలో 10 గంటల నుండి 12 గంటల వరకు వైఎస్ షర్మిలారెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమం కోట పోలూరులో అయితే నిర్వహించబడుతుంది. ఇక ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బలగురువం బాబు, సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మావుడూరు వెంకటాచలపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఆహ్వానించారు. కామారెడ్డి జిల్లా 33వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ముప్పరపు ఆనంద్ గతంలో 3 సార్లు కౌన్సిలర్గా పనిచేసిన అనుభవంతో 4వసారి అభివృద్ధి లక్ష్యంగా పోటీ చేస్తున్నానని చెప్పారు. 33వ వార్డు ప్రజలకు గొడ్లు, డ్రైనేజ్, నీటి సమస్యలు పరిష్కరించి సస్యశ్యామలమైన వార్డు కోసం చెట్లు నాటాలని, మహిళల అభివృద్ధికి మహిళా శక్తి కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. అభివృద్ధి కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 33వ వార్డు అభ్యర్థిగా వారికి ఎల్లవేళలుగా తోడ్పాటు అందిస్తానని ప్రజలకు తెలియజేశారు. నెల్లూరు జిల్లా బోగులు మండలంలోని విశ్వనాథరావు పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త శేషగిరిరావు తమకు అనుమానం ఉండటంతో అయితే నిండు గర్భిణి అయినటువంటి భార్య కరుణపై కత్తితో 14 కొడవళ్ల పొడిచారు. ఇక వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇక శేషగిరిరావు బిట్రగుంట రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకు 108 ద్వారా అయితే ఆమెను కావలికి తరలించి అక్కడ చికిత్స తర్వాత నెల్లూరు వైపు తరలించారు. ఇక బిట్రగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి జిల్లా మేనుకూరు వద్ద గంజాయి ముఠాను పట్టుకున్నారు. నాయుడుపేట ఎస్ఐ భాను ప్రసన్న తన సిబ్బందితో కలిసి 25 కేజీల గంజాయితో కూడిన 4గురిని అరెస్ట్ చేశారు. వారి నుండి జార్ఖండ్, ఒరిస్సా, బీహార్ ప్రాంతాలకు చెందినవారు అని తెలిపారు. ఈ మేరకు డీఎస్పీ చెంచుబాబు మీడియాకు వివరాలు తెలియజేశారు. మాదక ద్రవ్యాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేపట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం అమెరికా వంటి దేశాలు కూడా అంగీకరించాయన్నారు. ఇక పేదలకు మేలు జరిగే ఈ పథకాన్ని బీజేపీ నాశనం చేయాలని చూస్తుందని షర్మిల ఆరోపించారు. కేంద్ర బడ్జెట్లో 86,000 కోట్లు కేటాయించారని, ఈ డబ్బులు నేరుగా పేదలకు వస్తాయని చెప్పారు. ఇక బీజేపీ ఈ పథకాన్ని తమ పార్టీ ప్రయోజనాలకు ఉపయోగించాలని చూస్తుందని విమర్శించారు. కర్నూలు జిల్లా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణ, ఏపీ మధ్య తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేను కోరినందువల్లే ఏపీ సీఎం చంద్రబాబు పన్నులు నిలిపివేశారన్నారు. వైఎస్ఆర్సీపీ దీనిపై నిరసనలు చేపట్టింది. నందికొట్కూరులో భారీ సభ నిర్వహించింది. ప్రాజెక్టు కొనసాగించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకపోవడం, ఎన్జీటీ ఆదేశాల కారణంగా ప్రాజెక్టు నిలిపినట్లు స్పష్టం చేసింది. మాజీ ఎంపీ గోరట్ల మాధవ్ నందికొట్కూరు వైసీపీ మీటింగ్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై ఘాటుగా విమర్శలు చేశారు. రాయలసీమ కరువు సమస్యలు ఇంకా పరిష్కారం కాని సమస్య అని చెప్పారు. ఇక కర్నూలు రైతులు ఎప్పుడూ వలస జీవనం ఉంటారని, రైతు ఏడిస్తే రాష్ట్రానికి మంచిది కాదు అన్నారు. ఇక చంద్రబాబు రాయలసీమపై బండలు వేసి మరీ తెలంగాణ గిఫ్ట్ తీసుకుంటున్నారు అని ఆరోపించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట స్టేడియం వద్ద డ్వాక్రా మహిళలు ఆందోళన చేశారు. వారు ఆరోపించినట్లుగా ఆర్పి చల్లా కోటేశ్వరి 32 లక్షల పొదుపు సొమ్మును డ్రా చేసి మోసం చేసిందని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు, బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదని చెప్పారు. డబ్బులు చెల్లించాలని బ్యాంకు నోటీసులు పంపడంతో 120 మంది మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విశాఖ మధురవాడ రిపోర్టర్ ధర్మారావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జీవీఎంసీ పరిధిలోని మధురవాడ జోన్ 7వ వార్డులోని స్వతంత్ర నగర్ వద్ద పేదల ఇళ్లు, పార్కును పరిశీలించారు. స్వతంత్ర నగర్ పార్క్ మెయింటెనెన్స్ వినియోగంపై కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లా వెంకట్రావు, మోళ్ళై లక్ష్మణరావు, వాండ్రిశ్రీ అప్పలరాజు, కానూరు అచ్యుత్, నాగోతి, సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి గొట్టుపాటి రవికుమార్ జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2027 మహాగోదావరి పుష్కరాల నేపథ్యంలో విద్యుత్ మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని సూచించారు. పుష్కరాల కోసం సబ్స్టేషన్ల స్థలాల గుర్తింపు 2026 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. 17 సబ్స్టేషన్ల డిపిఆర్లపై వివరణ అడిగి విద్యుత్ సరఫరా నాణ్యతపై దిశానిర్దేశం చేశారు. భక్తులకు యూనిట్ ర్యాపిడ్ విద్యుత్ సరఫరా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈపీడీఎస్ఎల్ కార్యాచరణ ప్రణాళికను ఎస్సీకే తిలక్ కుమార్ మంత్రికి వివరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రోడ్ షో నిర్వహించారు. 1వ డివిజన్ అభ్యర్థి నాగరాజు, 2వ డివిజన్ నరేందర్, 3వ డివిజన్ వినోద్ పాన్గల్ అండ్ నందీశ్వర కాలనీ రోడ్ షోలో అయితే పాల్గొన్నారు. ఇక మంత్రి కోమటిరెడ్డి మీకు అందుబాటులో ఉండే నాయకులనే అభ్యర్థులుగా పెట్టాం. ఈ ఎన్నికలు పేదలకు మంచి చేయడమే లక్ష్యమని చెప్పారు. ఇక గత ప్రభుత్వ రేషన్ కార్డులు సొంతిళ్లు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు మా ప్రభుత్వం పేదలకు రేషన్, ఉచిత బస్సు ప్రయాణం, సొంతిళ్లు ఇస్తుంది. 48 డివిజన్లలో కాంగ్రెస్ గెలిస్తే సీఎం రేవంత్ రెడ్డితో ఎక్కువ నిధులు తీసుకొస్తామని తెలిపారు. పల్నాడు జిల్లా తిరుమల లడ్డు విషయంలో కొన్ని రోజులుగా ఫ్లెక్సీలు ఉత్పన్నమయ్యాయి. అంబేద్కర్ సెంటర్, బస్టాండ్ సెంటర్ వద్ద వెలిసిన ఫ్లెక్సీలలో మహాపాపం నిజమంటూ ఆరోపణలు పెట్టారు. ఫ్లెక్సీలతో నెయ్యి కాదు పామాయిల్ కెమికల్ ద్రవంతో 20 కోట్ల లడ్డు తయారీ జరిగిందని అన్నారు. వైసీపీ పెద్దలు 251 కోట్ల రూపాయలు తమ జోబుల్లో వేసుకున్నట్లు 6,817 లక్షల కల్తీ నెయ్యి లడ్డు కుంభకోణం జరిగిందని ఆ ఫ్లెక్సీలో వెల్లడి చేశారు. నెల్లూరు జిల్లా ఓపెన్ కేటగిరీ 21 బార్లకు సంబంధించిన లాటరీ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన నిర్వహించారు. 87 దరఖాస్తులపై లాటరీ ద్వారా నెల్లూరు కార్పొరేషన్ 18 బార్లకు 10,12,50,000 రూపాయలు, లైసెన్స్ కావలి 2 బార్లకు 82,50,000 రూపాయలు, ఇక ఆత్మకూరు 1 బార్కు అయితే 26,25,000 రూపాయలైతే ఫీజుతో లైసెన్సులు కేటాయించారు. ఇక లాటరీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించామని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా గుడిపాడు వద్ద సిద్ధార్థ స్కూల్ బస్సు బోల్తాపడి ఒక విద్యార్థి పళ్ళు విరిగి మరొకరికి చెయ్యి విరిగింది. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లింది. స్కూల్ పిల్లలను గ్రామస్తులు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ నరేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ లో నిర్వహించిన భారీ ర్యాలీలో న్యాయవాదులు స్వప్న హంతకులపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అడ్వకేట్ నరేష్ కుమార్ స్వప్నను సొంత సోదరుడు గొడ్డలితో హత్య చేశాడని, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిందని పేర్కొనగా పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ 20వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూతురు తేజస్విని బరిలో నిలిచింది. శంకర్ నాయక్ వ్యూహాలు రచించి తేజస్విని గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తూ ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చానని చెప్పింది. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి తేజస్విని గెలిపించాలని కోరుతూ ప్రచారం సాగుతుంది. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ మేనిఫెస్టోను మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు. ఇక మేనిఫెస్టో అంశాలను వివరిస్తూ తాండూరు పట్టణం అభివృద్ధి పథకంలో అయితే ముందుకు వెళ్తుందన్నమే బీఆర్ఎస్ లక్ష్యమని చెప్పారు. ఇక రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధి దీపాలపై అయితే దృష్టి సారిస్తామని, అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేసి 10కే భోజనం అయితే అందిస్తామని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అరసవెల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీశైల దేవస్థానం నిత్యాన్న ప్రసాదం కోసం 2 టన్నుల నాణ్యమైన బియ్యాన్ని విరాళంగా అందజేసింది. మాదాపూర్లోని మై హోమ్ పూజలో ట్రస్ట్ నిర్వాహకులు పూజలు నిర్వహించారు. బియ్యం లోడుతో ఉన్న ట్రక్కును శ్రీశైలానికి పంపించారు. మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులకు అన్నప్రసాదం అందించడం మా అదృష్టమని నిర్వాహకులు తెలిపారు. మంథిరాలో కాంగ్రెస్ మీడియా సమావేశంలో వాసిరెడ్డి రామనాథం పార్టీ నిర్ణయాన్ని దక్కించడం అనేది సరైంది కాదు. 16వ వార్డులో మల్లాది హనుమంతరావు వ్యక్తిగత నిర్ణయంతో పోటీ చేస్తున్నారు. ఇక హనుమంతరావుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. టీడీపీ నాయకులు గుర్తులు ఉపయోగించకూడదని సూచించామన్నారు. ఇక కొండబాల కోటేశ్వరరావు మధిర అభివృద్ధి 600 కోట్లతో వేగవంతం అవుతుంది. ఇక సరైన అభ్యర్థిని గెలిపించండి. ఇక కాంగ్రెస్ టీడీపీ పొత్తుతో 22 వార్డులు గెలవబోతున్నామన్నారు.
కడప జిల్లా ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి రాజంపేట పీఎం శ్రీ ఎస్జేఎస్ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చి ఆహారం తిని సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలకు మంచి ఆహారం ఇచ్చి వారికి మంచి విద్య అందించాలి, మా ముఖ్య ఉద్దేశం ఇది అని చెప్పడం చేశారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పలు పథకాలను పర్యవేక్షిస్తామన్నారు. లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలని పాఠశాలకు సూచించారు. సిపిఎం పార్టీ రేణుగుంటలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని, వికసిత్ భారత్ జీ రామ్జీ పేరును తొలగించాలని డిమాండ్ చేసింది. ఇక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి పేదలకు 200 రోజులు పని 600 వేతనం ఇవ్వాలని, పట్టణ పేదలకు కూడా ఉపాధి కల్పించాలంటూ వినతి పత్రం సమర్పించారు. వికసిత్ భారత్ పథకం రాష్ట్ర పన్ను భారాన్ని పెంచుతుందని కొండ్రెడ్డి హరినాథ్ వ్యతిరేకించారు. కడప జిల్లా 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మంచినీటి సౌకర్యం కల్పించడంలో విఫలమైందని, ప్రజలతో ఓట్లు తీసుకొని మోసం చేస్తున్నదని ఆరోపించారు. మున్సిపాలిటీ అధికంగా ఎంచుకోవడం ద్వారా ప్రజలకు సౌకర్యాలు ఇవ్వడంలో విఫలమైందని, గత నెల 29వ తారీఖున జరిగిన కౌన్సిలింగ్ సమావేశంలో మంచినీటి సమస్యను పట్టించుకోలేదని చెప్పారు. వార్డు ప్రజలతో కలిసి కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఒంగోలు జిల్లా బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ అనూష జీవశైలి, ఆహారం, పొగాకు, మద్యం, ఫాస్ట్ ఫుడ్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలను వివరించారు. ఇక క్యాన్సర్ బాధితులకు పోషకాహారం, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ తీసుకోవాలని, వ్యాయామం, శుభ్రత, ఆరోగ్య పరీక్షలు చేయాలని సూచించారు. శరీరంలో గడ్డలు, బరువు తగ్గడం, నొప్పులు, రక్తస్రావం ఉంటే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. కాకినాడ బ్రహ్మకుమారిల బోధనలు గీత ఆధారంగా ఉంటాయని రజనీ దీది తెలిపారు. ఈ నెల 7న జేఎన్టీయూ క్యాంపస్లో సంబంధాలలో సఖ్యతగా తాళం చెవి అనే పేరుతో బీకే శివాని బోధన ఉంటుంది. ఈ కార్యక్రమం మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక వికాసం వైపు జరుగుతుందని చెప్పారు. 27 ఏళ్లుగా రాజయోగ ధ్యానం 27 సంవత్సరాల నుంచి జరుగుతుందని, అలాగే ఆత్మ వికాసంపై ప్రసంగాలు చేస్తున్న శివాని 2019లో నారీశక్తి పురస్కారం పొందారు. శివాని సంబంధాల సమస్యలు, ఆధ్యాత్మిక పరిష్కారాలు, మానసిక ప్రశాంతతపై మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ చక్రవర్తి, రాజీవ్, నందన్ రాయ్, లక్ష్మీ సిస్టర్ తదితరులు పాల్గొంటారు. వికారాబాద్ జిల్లా బర్కత్పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి మధ్యాహ్నం వరకు తాళం తీయకపోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సర్పంచ్ భ్రమరాంబ, ఉప సర్పంచ్ అంజలయ్యతో పాటు గ్రామస్తులు గ్రామ పంచాయతీ ముందు నిరసన చేపట్టారు. ఇక నిన్న ఇందిరమ్మ చీరల పంపిణీ అనంతరం మిగిలిన చీరలను కార్యాలయంలో ఉంచి తాళం వేసి వెళ్లడంతో అయితే ఈ పరిస్థితి ఏర్పాట్లయితే సమాచారం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మిగిలిపోయిన బార్ల ఎంపిక ప్రక్రియ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ లాటరీ విధానంలో పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 బార్లకు దరఖాస్తులు స్వీకరించగా 6కు మాత్రమే 37 దరఖాస్తులు వచ్చాయి. ఈరోజు జాయింట్ కలెక్టర్ లాటరీ ద్వారా నిర్వహించి మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోని 5 బార్లకు, గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని 1 బార్కు లైసెన్సులు మంజూరు చేశారు. కడప జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టా రీల్స్ చేస్తూ బైక్ పై నుంచి పడి ముబారక్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వ్యూస్ వస్తాయనే ఆశతో బైక్ తో విన్యాసాలు చేస్తూ అదుపు తప్పి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మరణించాడు. ముబారక్ తో పాటు బైక్ పై ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు అయితే తరలించారు. ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లాలో బీజేపీ నేతలు 2026-27 కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా ఉందని తెలిపారు. ఐటీ వసూళ్ల తగ్గింపు, జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను సరిచేయడానికి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ, రవాణా, రైల్వే, పర్యావరణ, వ్యవసాయ రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం, ఐటీ రంగానికి పన్ను రాయితీని కల్పించడం ద్వారా ప్రజలకు మేలు చేకూరుస్తుందని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. సూర్యాపేట మున్సిపాలిటీ 13వ వార్డులో ఎన్నికల వేడి పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరపున బానోతు పార్వతి, జాను నాయక్ ఇంటింటి ప్రచారం నిర్వహించి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానికులను ఆకర్షించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆశీర్వాదంతో 13వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, గతంలో శ్మశాన వాటిక స్థలం కేటాయింపు, పహారీ గోడల నిర్మాణం, కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు, మంచినీటి సమస్యల పరిష్కారం వంటి అభివృద్ధి పనులు పూర్తయినట్లు గుర్తు చేశారు.
నెల్లూరు జిల్లా గూడూరులోని టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గూడూరు ఎమ్మెల్యే పాసం సినూల్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 64 మంది లబ్ధిదారులకు 34,24,418 రూపాయలు అందజేశారు. కష్టాల్లో ఉన్న నిరుపేదలకు సీఎం చంద్రబాబు నాయుడు అందిస్తున్న సహాయ నిధులను లబ్ధిదారులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం అప్పుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గ్రామాల్లో రోడ్లు, సమస్యల పరిష్కారం, మరమ్మతులు, సూపర్ 6 హామీలు నెరవేర్చుతున్నామని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బీసీ సమాజం ఆత్మగౌరవ సభ నిర్వహించారు. సభలో బీసీ నేతలు జోగిపాటి బీసీ హక్కుల విషయంలో అయితే అర్హత లేదని నిర్ధారిస్తూ బీసీ సమస్యలను కేవలం తెలుగుదేశం పార్టీనే సమర్థవంతంగా పరిష్కరించగలదని చెప్పారు. గౌడ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి జోగి గతంలో అయితే చేసినటువంటి అవినీతులు, అవాంఛనీయ చర్యలను గుర్తు చెబుతూ అయితే బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. ఇక ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి సివిల్ కోర్టు ముందు న్యాయవాదులు స్వప్న అడ్వకేట్ హత్యకు నిరసనగా అక్కడ జనాలు గుమికూడారు, ర్యాలీ చేశారు. నిన్న జరిగిన హత్యకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ అడ్వకేట్లపై దాడులు జరగకూడదని, హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని, అడ్వకేట్ల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని కోరారు. ములుగు జిల్లాలోని మేడారం జాతర సమయంలో బాలికపై లైంగిక దాడి ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియా, వార్తా సంస్థలలో వైరల్ అయినటువంటి ఈ కథనాలను జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా పరిగణించింది. ఎన్సీడబ్ల్యూ చైర్మన్ విజయ రాహత్కర్ ఈ కేసును సుమోటోగా అయితే తీసుకొని పూర్తి విచారణకు అయితే ఆదేశించారు. ఇక ఈ రోజు ప్రారంభమయ్యే విచారణలో ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు డెలీనా అధ్యక్షత వహించగా సభ్యురాలిగా కంచన్ కట్టర్ వ్యవహరించనున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం విద్యానగర్లోని దినేష్ వైన్స్లో దొంగతనం కలకలం రేపింది. ఒకే ఒక్క దొంగ షాప్లోకి చొరబడి సుమారు 50,000 రూపాయలు నగదుతో పాటు 6 బ్లాక్, వైట్ ఫుల్ బాటిల్ను ఎత్తుకెళ్లాడు. షాపు యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర సిఎస్ఆర్ నిధుల ద్వారా 5 నూతన పోలీస్ వాహనాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కు అప్పగించారు. ఎమ్మెల్యే సింధూర ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అమోఘమని, ఆ వాహనాలు పోలీసులకు వేగవంతమైన స్పందనలో సహాయపడతాయని, మౌలిక వస్తువులు మెరుగుపడితే ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, స్థానిక నాయకులు, విరాళ దాతలు పాల్గొన్నారు. తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లతో కేసులు పెట్టారని, ట్రయల్ కోర్టు తనకు రిమాండ్ విధించడం సరికాదని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విజ్ఞప్తిని స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం దీనిపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంపును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించుకున్నారు. ఇక F&O ట్రేడింగ్ అనేది ఒక రిస్క్తో కూడిన సట్ట మార్కెట్ వంటిదని, ఇందులో దాదాపు 90% మంది మదుపర్లు నష్టపోతున్నందునే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఆమె వివరించారు. అయితే సాధారణ ఈక్విటీ పెట్టుబడిదారులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచేటువంటి ఆలోచన లేదని స్పష్టం చేస్తూ మదుపర్లలో భరోసా నింపారు. రైలు ప్రయాణంలో ఆర్ఏసీ టికెట్లపై పూర్తి ఛార్జీ వసూలు చేయడం సమర్థనీయం కాదని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. ఒకే బెర్తును 2 ప్రయాణికులు పంచుకుంటున్నప్పుడు వారిద్దరి నుంచి పూర్తి మొత్తం వసూలు చేయడం సరికాదని, బెర్త్ లభించని వారికి ఛార్జీలో కొంతమేర వెనక్కి ఇచ్చేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని రైల్వే శాఖకు సూచించింది. వర్చువాలిటీ అండ్ ట్రావెల్ టైం నివేదికలో భాగంగా ఈ కీలక సిఫార్సులను చేస్తూ దీనిపై తీసుకున్న చర్యలను నివేదించాలని ఆదేశించింది. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇప్పటికే గ్రామ పంచాయతీలకు 259 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, ఈ ఎన్నికల్లో భాజపా గెలిపిస్తే మాత్రం తెలంగాణకు తొలి విడతగా 500 రూపాయల కోట్లు తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక గత 10 ఏళ్లుగా అయితే హుజూరాబాద్ అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పన్నులు పెంచడం తప్ప నిధులు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు ఎంత బుకాయించినా వాస్తవాలు మారవని, దేవుడి పవిత్రతతో ఆడుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కల్తీపై నివేదికలు వచ్చినా వాటిని తొక్కిపెట్టి అపచారం కొనసాగించారని, ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే తాము వాస్తవాలను బయటపెట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా గూడూరు సభలో పిలుపునిచ్చారు. 200 కోట్లతో యంగ్ ఇండియా గురుకుల భవనాలకు శంకుస్థాపన చేసిన ఆయన ఉచిత సన్నబియ్యం పంపిణీ, రైతులకు 500 బోనస్, ఇక రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. మిర్యాలగూడ మౌలిక వస్తువుల కోసం 294 కోట్లు కేటాయించామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలే కాంగ్రెస్ విజయానికి బాటలు వేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భాజపా నేత పీవీఎన్ఎస్ మాధవ్ స్పష్టం చేశారు. జంతు కొవ్వు కలిసిందని నివేదికలు స్పష్టం చేస్తున్న వైకాపా నేతలు తప్పు ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయడం దుర్మార్గమని, భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని పవన్ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో మనల్ని బాగా చూసుకున్న వారికే ఓటు వేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. గజ్వేల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు పదులతో నిండినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు చూడాలని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇవ్వకపోయినప్పటికీ బంగారం ధర పెరగడంతో సీఎం స్పందించలేదని, 2 ఏడేళ్లలో అయితే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్లో అభివృద్ధి చేయలేదని హరీష్ రావు విమర్శించారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన గ్రూప్ 1 నియామకాల తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గతంలో సింగిల్ జడ్జి గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసి మెయిన్స్ జవాబు పత్రాలను మళ్లీ మూలకన్యం చేయాలని ఆదేశించారు. టీజీపీఎస్సీ మరియు ఎంపికైన అభ్యర్థులు ఆ ఆదేశాలపై అప్పీల్ దాఖలు చేశారు. ఉత్తర జపాన్లోని 15 ప్రాంతాలకు 2 వారాలుగా అయితే భారీ హిమపాతం ముంచెత్తుతోంది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 35 మంది మృత్యువాత పడ్డారు. 300 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇక తమ ఇంటిపై పేరుకుపోయినటువంటి మంచును తొలగించే క్రమంలో కిందికి జారిపడటం, గుండెపోటు వంటి కారణాలతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇక సుమారు 2 మీటర్ల మంచు పేరుకుపోవడం వల్ల అయితే రైళ్లు, రవాణా వ్యవస్థలు, ఇతర ప్రజా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 1700కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికా, భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే ఒప్పందానికి కొన్ని నెలల ముందు ఇరు దేశాల నాయకుల మధ్య జరిగిన కీలక సమావేశానికి సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో భారత్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు ట్రేడ్ డీల్ కోసం వేచి చూడాలని భారత్ నిర్ణయించిందని తెలుస్తుంది. బ్లూంబర్గ్ ఈ విషయాన్ని తన కథనంలో వెల్లడించింది. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఎక్కువగా ఉచిత హామీలపైపై దృష్టి సారిస్తున్నందుకు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది. ఇక న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన అప్పీల్లో అయితే ఇక ఆ సంబంధమైనటువంటి ఉచిత హామీలు ఇచ్చేటువంటి పార్టీల గుర్తులు, వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరారు. 2022లో కేంద్రం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా, ఇక బ్యాక్చీలతో కూడినటువంటి ధర్మాసనం దృష్టికి పిటిషనర్ దాన్ని తీసుకెళ్లారు. గత 2 రోజులుగా బంగారం పెరుగుదల తర్వాత బంగారం, వెండి ధరలు ఈరోజు మళ్లీ యూటర్న్ తీసుకొని భారీగా పతనమైంది. మదుపర్ల లాభాలను స్వీకరించడం ప్రధాన కారణంగా భావించబడుతుంది. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు మళ్లీ దిగజారడం మార్కెట్లో అస్థిరతను సృష్టించింది. అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావంతో గత 3 సెషన్లుగా లాభపడుతూ వచ్చిన దేశీయ సూచీలు ఇక ఈ రోజు నష్టాల్లోకి వెళ్లాయి. గరిష్టాల వద్ద మదుపర్ల లాభాలను స్వీకరించడం ప్రారంభించడంతో మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి. ఇక ముఖ్యంగా మిడ్ స్టాల్ క్యాప్ స్టాక్స్ ఇంకా ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇక అంతర్జాతీయంగా అయితే మోడల్ ధరలు పడిపోతున్నట్లయితే ఆ స్టాక్ సెక్టర్ దాదాపు 2% నష్టపోయింది.